ఐపీఎల్ మజా అంటే ఏందో ఈ మ్యాచ్ చూస్తే తెలుస్తుంది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ బ్లాక్సీ కేర్ ఆఫ్ క్రికెట్. నిన్న ఏమన్నా మ్యాచ్ జరిగిందా? ఓవర్కి విన్ పర్స్పెక్టివ్ చేంజ్ అయితే వచ్చింది. కేఎల్ రాహుల్ స్టబ్స్ ఉన్నంత వరకు డీసీ గెలుస్తుంది అనుకున్నాం. తర్వాత స్టబ్స్ రన్ అవుట్ అయ్యిండు, కేఎల్ రాహుల్ రన్ అవుట్ అయ్యిండు. అప్పుడు జీటీ గెలుస్తుంది అనుకున్నాం. హ్యాండ్ ఇంజురీ వల్ల మధ్యలో రిటైర్ అవుట్ అయిపోయిన డేవిడ్ మిల్లర్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిండు. ఏమన్నా ఇన్నింగ్స్ ఆడిండ 19th ఓవర్లో సిరాజ్కి 23 రన్స్ కొట్టి మళ్ళీ డీసీని కంబ్యాక్ లెక్క ఇచ్చిండు. 6 balls 13 రన్స్ కొట్టేది ఉండే. ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ ఓవర్ వేసిండు. ఫస్ట్ బాల్ 4 విప్రాజు. అప్పుడు డీసీ గెలుస్తుంది కన్ఫర్మ్ అనుకున్నాం. నెక్స్ట్ బాల్ అవుట్ కాగానే మళ్ళీ స్ట్రైకర్లో ఎట్లయినా కుల్దీప్ యాదవ్ ఉంటాడు. అప్పుడు జీటీ గెలుస్తుంది అనుకో. కుల్దీప్ వెంబడే సింగిల్ తీసి ఇచ్చిండు. 3 balls 8 runs ఉండే. మిల్లర్ 6 కొట్టిండు. 106 meters 6. అస్సలు ఏమన్నా అంత దూరం పోయింది ఆ 6. 106 meters పోయింది. 2 balls 2 runs. ఇక డీసీ పక్కా విన్ అనుకున్నాం. సింగిల్ డినై చేసిండు. మాట్లాడదాం దాని గురించి, అది కరెక్ట్ డిసిజన్ కాదు. 1 ball 2 runs వచ్చింది. మిల్లర్ కంప్లీట్ గా బీట్ అయిపోయిండు ఆ స్లోవర్ షార్టర్ బాల్ కి. కీపర్ చేతిలో పోయింది. బట్లర్ గుడ్ త్రో, ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్, మస్తు త్రో, ఇట్లా అండర్ ఆర్మ్ త్రో చేసిండు. ఎగ్జాక్ట్ వికెట్ తాకింది. కుల్దీప్ రన్అట్ అయిపోయాడు. జీటీ 1/1 run. క్రేజీ క్రేజీ మ్యాచ్ ఇది మాత్రం. ఐపీఎల్ మజా అంటే ఏందో ఈ మ్యాచ్ చూస్తే తెలుస్తుంది. మిల్లర్ సింగిల్ డినై చేయడం ఎంత మూల్యం చెల్లించుకున్నారో. ఇప్పుడు డీసీ మ్యాచే ఓడిపోయింది. ఎగ్జాక్ట్ గా ఇదే సిచ్యువేషన్ లాస్ట్ ఇయర్ లో సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో జరిగింది. ధోని వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్స్. 6 balls లో 8 runs ఉండే. ఆండీ రసల్ చేతిలో బాల్ ఉంది. ఫస్ట్ బాల్ 6 కొట్టాడు ధోని. 5 balls కి 2 runs అయింది. అప్పుడు ధోని ఏం చేసిండు? 5th ball డాట్ అయిపోయింది. నెక్స్ట్ బాల్ ఎమ్మటే సింగిల్ తీసాడు. నాన్ స్ట్రైకర్ ఎవరున్నారు? అన్సుల్ కంబోజ్. అతను బౌలింగ్ ఆల్రౌండరే. ఆ స్టేజ్ లో 8 wickets 7 wickets పడ్డాయి. ఆ స్టేజ్ లో కూడా ధోని సింగిల్ తీసిండు. ఎందుకంటే ధోని వాంట్స్ ఫస్ట్ సిఎస్కే టు గెట్ అవుట్ ఆఫ్ ద లూజింగ్ స్టేజ్. అట్లీస్ట్ సూపర్ ఓవర్ కైనా వెళ్తుంది. ఇప్పుడు ఆ సింగిల్ తీయడం వల్ల ధోని 3 balls 1 run కి అయిపోయింది. ఫస్ట్ 2 balls లో 1 run రాకపోయినా ధోని బైస్ లెక్క ఉరుకుతాడు. కీపర్ చేతికి బాల్ పోయే లోపల దే కెన్ రన్ బిట్వీన్ ద వికెట్స్. సో ఇక్కడ మరి బాల్స్ తక్కువ ఉన్నాయి కదా అంటే, ఫస్ట్ మన టీం గెలవాలి అనుకుంటే అవతల టీం విన్ కాకుండా చూడాలి. అవతల టీం విన్ కాకుండా చూడాలంటే ఫస్ట్ డ్రా చేయాలి. డ్రా చేస్తే తర్వాత నీకు 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సూపర్ ఓవర్కి వెళ్తుంది. ఇంకోటి నీకు బైస్ లెక్క ఉరికే ఛాన్స్ ఉంది. వికెట్ కీపర్ మిస్ చేస్తే ఆ లక్కీ ఛాన్స్. క్రికెట్ ఈ 60% అబౌట్ లక్. సో వికెట్ కీపర్ మిస్ చేస్తే ఆ ఛాన్స్ ఉంటుంది. అప్పుడు గెలిచే అవకాశం, ఆ సూపర్ ఓవర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇంకా ఓడిపోయే స్టేజ్ లోనే ఉన్నావు అంటే సింగిల్ డినై చేయడం వల్ల. అండ్ కుల్దీప్ యాదవ్ క్యాన్ బ్యాట్. టెస్ట్ మ్యాచ్ క్రికెట్ లో అతను చాలా డాట్ బాల్స్ ఫేస్ చేసిండు. అతనికి ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. లాస్ట్ ఓవర్ లో కుల్దీప్ ఫేస్ చేసిన ఫస్ట్ బాల్ చాలా బ్యూటిఫుల్ గా థర్డ్ మ్యాన్ కి డ్రైవ్ చేసి సింగిల్ తీసుకున్నాడు. సో మిల్లర్ ది మిస్టేక్ అనే చెప్పాలి. ఆ 106 meters 6 కొట్టడం అతని కాన్ఫిడెన్స్ ని చాలా బూస్ట్ చేసింది. హీ థాట్ హీ కుడ్ ఫినిష్ ద ఇన్నింగ్స్. ఇలాంటివి చాలా జరిగినాయి మిల్లర్ కి. 2024 వరల్డ్ కప్ ఫైనల్లో కావచ్చు, రీసెంట్ గా జరిగిన వరల్డ్ కప్ లో కావచ్చు. మిల్లర్ కి ఫైనల్ స్టేజెస్ లో, క్రూషియల్ స్టేజెస్ లో అతను బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఢిల్లీ పాజిటివ్ చూసుకుంటే కేఎల్ రాహుల్ 92 runs కొట్టాడు. సూపర్ ఆడిండు. ఏ స్టేజ్ లో కూడా అతడు ఉన్నంత వరకు మ్యాచ్ ఓడిపోతుంది అన్న భయం రాలేదు. మిడిల్ ఆఫ్ ద ఇన్నింగ్స్ లో మిల్లర్ కి హ్యాండ్ ఇంజరీ అయ్యి రిటైర్ అయిపోవడం ఢిల్లీకి కొంచెం నష్టమే చేసింది. కానీ లాస్ట్ లో వచ్చి అతను చేసిన కంబ్యాక్ మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సిరాజ్ కి 23 runs వస్తాయి నా ఓవర్ లో. ఐపీఎల్ ఇట్ కెన్ హ్యాపెన్. 1 ball కెన్ చేంజ్ ద ఎవ్రీ సార్ట్ ఆఫ్ ద గేమ్. మిల్లర్ చూసుకుంటే ఇప్పుడు ఆ బాల్ 106 meters 6 కొట్టి నెక్స్ట్ బాల్ ఎమ్మటే ఫినిష్ చేద్దాం అనుకుంటారు. కానీ ఐపీఎల్ ఇస్ ఏ బాల్ టు బాల్ గేమ్. ఒక బాల్ ఇంకో బాల్ కి సంబంధం ఉండదు. సూపర్ మ్యాచ్ నిన్న అయితే. అండ్ జీటీ బ్యాటింగ్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో గిల్, సాయి సుదర్శన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా మంచి చేశారు. జాస్ బట్లర్, అతని నుంచి ఆ ఇన్నింగ్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. మస్త్ ఇన్నింగ్స్ ఆడిండు. రియల్ జాస్ బట్లర్ ఏందో అప్పుడు చూసినాము. సిక్స్లు అన్ని సిక్స్లే. ఏ బౌలర్ వచ్చినా సిక్స్లే. లెంత్ ఎర్లీగా పిక్ చేస్తున్నాడు. 6. సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. జాస్ బట్లర్ అవుట్ అయిపోయినాక వాషింగ్టన్ సుందర్ వచ్చిండు. వాషింగ్టన్ సుందర్ గిల్ పార్ట్నర్షిప్ కూడా 100 పార్ట్నర్షిప్ చేసారు వాళ్ళు. వాషింగ్టన్ సుందర్ విప్రాజ్ ఓవర్ లో 23 runs ఏమో గుంజిండు. అతనికి ఇంకా ఒక్క ఓవరే ఇచ్చారు. నెక్స్ట్ ఎమ్మటే అక్షర్ పటేల్ తీసేసుకుండు. గిల్ 70కి అవుట్ అయ్యిండు. ఒక తప్పు చేసిండు. అవుట్ అయ్యే ముందు ఓవర్ లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ట్విస్ట్ తోని 6 కొట్టిండు ఒకటి. నెక్స్ట్ బాల్ కుల్దీప్ యాదవ్ బాల్ వేసినాక గిల్ అసలు రెస్పాన్స్ ఇవ్వలే. అంటే రెడీ లేడా, వైడ్ అనుకొని వదిలిపెట్టిండా ఏం అర్థం కాలే. జస్ట్ అలా నిలబడ్డాడు అంతే. కానీ వైడ్ రివ్యూ అని అప్పీల్ చేసిండు. అది క్లియర్ గా తెలుస్తుంది. నాన్ స్ట్రైకర్ వాషింగ్టన్ సుందర్ కూడా అది వైడ్ కాదన్నాడు. అయినా కానీ రివ్యూ ఇచ్చిండు. ముందు 2 balls 4, 6 పడ్డ తర్వాత అతనికి ఆ ప్రెజర్ రిలీఫ్ అయింది. గిల్లుకి కూడా కొంచెం ప్రెజర్ పడ్డది ఆ రివ్యూలో అది వైడ్ కాదని తెలిసిన తర్వాత. సో నెక్స్ట్ ఓవర్ లో అతను కొంచెం ప్రెజర్ ఫీల్ అయ్యిండు. చూసిరా బాల్ కి ఎట్లా మ్యాచ్ చేంజ్ అవుతుందో. ఎవ్రీ బాల్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ బౌలింగ్ లో చూసుకుంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రషీద్ ఖాన్ కి వచ్చింది. 4 ఎకనామీ అంతే. 4 overs లో 17 runs ఏమి ఇచ్చిండు. సూపర్ బౌలింగ్. మ్యాచ్ అతనే టర్న్ చేసిందని చెప్పుకోవచ్చు. సమీర్ రిజ్వీ వికెట్ తీసుకుంటూ ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్.
డీసీ ఫస్ట్ 2 మ్యాచెస్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అతనే. బిగ్ బ్యాష్ లీగ్ లో రషీద్ ఖాన్ ఒక హ్యాట్రిక్ తీసుకుండు. ఆన్ హ్యాట్రిక్ బాల్ కి సమీర్ రిజ్వీ ఎట్లా అవుట్ అయ్యిండో అదే బాల్ వేసిండు. అతనికి ఆ బాల్ ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు అది రెడీగా ఉంటుంది. దానికి సూపర్ బాల్, ఎవరు పిక్ కూడా చేయలేరు అలాంటి బాల్ ని. బ్యూటిఫుల్ బాల్. సమీర్ రిజ్వీ అయితే షాక్ అయిపోయిండు. ఫస్ట్ బాల్ గోల్డెన్ డక్. కానీ ప్రసిద్ధ్ కృష్ణ ఆ ప్రెజర్ ని హ్యాండిల్ చేస్తూ ఫస్ట్ బాలే 4 పోయింది. మళ్ళీ థర్డ్ బాల్ 106 మీటర్స్ 6 పోయింది. ఆ ప్రెజర్ ని హ్యాండిల్ చేస్తూ అలాంటి స్లో బౌన్సర్ వేయగలిగిందంటే హ్యాట్స్ ఆఫ్. సూపర్ వేసిండు. ఇప్పుడు ఇంకో కొత్త రెవెల్యూ కూడా స్టార్ట్ అవుతుంది. మిల్లర్ వర్సెస్ ప్రసిద్ధ్ కృష్ణ. మిల్లర్ అయితే మ్యాచ్ అయిపోయినాక ఆల్మోస్ట్ ఏడ్చిండు. అందరూ అక్షర్ పటేల్, కగిసో రబాడా, కేఎల్ రాహుల్ కూడా ఓదార్చారు అతన్ని. ఎన్నిసార్లు జరుగుతుంది పాపం ఇట్లా అతనికి. కానీ మిల్లర్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ప్రీవియస్ 2013 లో చూసుకుంటే ఒక మ్యాచ్ కోహ్లీ ఒక్క డ్రాప్ క్యాచ్ చేస్తాడు అంతే. పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో 66 for 4 ఉన్న పంజాబ్ స్కోరు అతను 138 రన్స్ కొడతాడు. ఆ మ్యాచ్ లో గెలుస్తుంది మ్యాచ్. అసలు ఒంటి చేతితో గెలిపిగలడు. మ్యాచ్ విన్నర్ అతను మిల్లర్. సో నిన్న జరిగిన మ్యాచ్ నుంచి ఏమైనా టేక్అవుట్స్ ఉన్నాయంటే, ఫస్ట్ మన టీం విన్ కావాలనుకుంటే అవతల టీం ని విన్ కానివ్వదు. అంటే ఫస్ట్ టై చేసుకోవాలి. సో మిల్లర్ చేసింది బ్లెండర్ మిస్టేకే. కానీ ఆ ప్రెజర్ సిచ్యువేషన్ లో అలాంటి థాట్సే ఉంటాయి. ఫామ్ లో ఉన్నట్టు అతనికి అనిపించి ఉండొచ్చు, కానీ అది బ్యాక్ ఫైర్ అయిపోయింది. కుల్దీప్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఐ కుడ్ హావ్ ఈజీలీ డన్ ఇట్, వై డిడ్ యూ డినై ద సింగిల్ అన్నట్టే ఉంది. లాస్ట్ బాల్ హైట్ అనుకొని రివ్యూ తీసుకున్నారు, కానీ అది కూడా హైట్ ఏం పోలేదు. సో అది మిల్లర్ చేసిన తప్పు. అండ్ డీసీకి 2 పాయింట్స్, జీటీకి ఆల్మోస్ట్ ఒక ఫ్రీగా వచ్చినట్టు అయింది 2 పాయింట్స్. ఎందుకంటే గెలిచే ఛాన్స్ నుంచి లాగేసుకుంది. నిన్న ఇద్దరు ఫామ్ లోకి వచ్చారు, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్. నేను అప్పటికి అనుకుంటూనే ఉన్నా కేఎల్ రాహుల్ 50 కొట్టిన తర్వాత 80s లో అవుట్ అయిపోవాలి. ఎందుకంటే అతను సెంచరీ కోసం ఆడతాడు. తన రీజ్ లో ఉంటే డీసీ గెలవడానికి ఛాన్స్ ఉండదేమో అనుకున్నా, కానీ అతను 90s లోనే అవుట్ అయ్యాడు. గెలుస్తుంది అనుకున్నా. మిల్లర్ వచ్చిండు, పక్కా గెలుస్తుంది అనుకున్నా. మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఎత్తుకి పై ఎత్తు అయింది. మనం ఏదో అనుకుంటే అక్కడ ఇంకేదో జరిగింది. సూపర్ మ్యాచ్ అసలు. ఇలాంటి మ్యాచెస్ మిస్ కావద్దు. మీరు లైవ్ లో నిన్న మిస్ అయితే ఐపీఎల్ లో రీప్లే ఉంటది, ఆ రీప్లేస్ చూడండి. మొత్తం మ్యాచ్ అంతా ఉంటది రీప్లే. హైలైట్స్ చూడడం కంటే మజా వస్తుంది. మనం చాలా నేర్చుకోవచ్చు క్రికెట్ నుంచి ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసి. మిల్లర్ కి ఈ మ్యాచ్ ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఎందుకంటే 2 balls 2 runs అండ్ సింగిల్ డినై చేసి మ్యాచ్ ఓడిపోవడం అనేది ఘోరం అసలు. జీటీ కూడా పాయింట్స్ టేబుల్ లో తన పయనం స్టార్ట్ చేసింది. అది ఫ్రెండ్స్ ఈ రోజు రివ్యూ. అండ్ ఇప్పుడే ఇంకో సిఎస్కే ఫ్యాన్స్ కి ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే బ్రెవిస్ ఫిట్ గా ఉన్నాడు. హీ విల్ బి ప్లేయింగ్ ద మ్యాచ్ అగేన్స్ట్ డీసీ ఆన్ 11th of April. ఎంఎస్ ధోని కూడా వచ్చేసి వెనకాల నుంచి ఫీల్డ్ ప్లేస్మెంట్ చేసేస్తే ఇంకా సెట్. సిఎస్కే మళ్ళీ రెడీగా ఉంటది టఫ్ ఫైట్ ఇవ్వడానికి. సో అది ఫ్రెండ్స్ మ్యాచ్ రివ్యూ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.